జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకా రాజకీయాలు ఆడుతూనే ఉన్నారు అనేది మనం ఖచ్చితంగా అనుకోవాల్సిన విషయం. ఆ మధ్య కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రహస్య సమావేశం ఏర్పాటయ్యారని చెప్పి ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చింది. ఎందుకు రహస్య సమావేశం అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్లు? వాళ్ళకేమి పోస్టింగ్ రావట్లేదా? వాళ్ళకేమి జీతం రావట్లేదా? వాళ్ళకేమన్నా ఐఏఎస్ క్యాడర్ ఏమన్నా పోతున్నదా? ఎందుకు సమావేశం అయ్యారు అంటే 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మొత్తం వీళ్ళందరూ అవినీతి బురదలో కూరుకుపోయి ఉంటారు. వీళ్ళ ఆధారాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండుంటాయి. అట్లాగే కదా ఆయన అధికారంలో ఉన్నప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ బ్యాచ్ అంతా అక్రమాలలో కూరుకుపోయిన కారణమే అది కదా. ఒకసారి ఒక సందర్భంలో ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఆయన బోర్న ఏడిచాడు. మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు, మాట వినకపోతే చంపుతామంటున్నారు, మాకు లంచాలు ఇస్తున్నారు, లంచం తీసుకొని వాళ్ళు చెప్పిన పని చేయాలి, లేకపోతే మాకు లైఫ్ కూడా థ్రెట్ ఉంది అని చెప్పిన సందర్భం ఉంది.